నిజామాబాద్ పసుపు రైతుల్లో సుదీర్ఘంగా ఉన్న డిమాండ్ను నెరవేర్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కోరిన పసుపు బోర్డు హెడ్ క్వార్టర్స్ను నిజామాబాద్లో ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ అరవింద్ కృషితోనే ప్రధాని మోదీ జిల్లాకు బోర్డును ప్రకటించారన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు బోర్డు కార్యాలయాన్ని ఎంపీ అరవింద్తో కలిసి సందర్శించారు. ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీసును ప్రారంభిస్తారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా లేక పసుపు పండించేటువంటి రైతుల యొక్క ఆకాంక్ష కావచ్చు, మాకు ఇక్కడ పసుపు బోర్డు కావాలని అనేక పోరాటాలు ఇక్కడ జిల్లా ప్రజలు చేసిన విషయం మనం చేస్తా ఉన్నాను. స్థానిక పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి కారణంగా భారతీయ జనతా పార్టీ అది నిజామాబాద్ లోనే పెడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడము నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ పసుపు బోర్డుకు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక రైతు బిడ్డను చైర్మన్ గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దానికి ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తా ఉంది. దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం మరి కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము. అది ఈ నెల 20వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం మరి ఈరోజు మరో 2 రోజుల్లో అది కార్యరూపం దాలుస్తా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది. అన్ని రైతు సంఘాలు, అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తా ఉన్నారు.